నమస్కారం, రేషియా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కొత్త ఆలోచనలతో అమరావతి రాజధాని. సింగపూర్లో చంద్రబాబు రెండో రోజు పర్యటన. వెంకటేశ్వరుని సన్నిధిలో అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికిన టీడీపీ అధికారులు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో అభివృద్ధి పనులు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కందులు దుర్గేష్. ముప్పై 33 మందికి సీఎం సహాయనిధి చెక్కులు. సీఎం చంద్రబాబుకు గోరంట కృతజ్ఞతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొత్త ఆలోచనలు, ఆధునిక వసతులు, అత్యుత్తమ విధానాలతో భవిష్యత్తు నగరంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సింగపూర్ లో రెండో రోజు పర్యటనలో భాగంగా బిడదారి ఎస్టేట్ ను 2 గంటల పాటు కాలినడకన తిరిగి పరిశీలించారు. అమరావతిలో చేపట్టే అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను ఆయన కోరారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ బోర్డు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కార్పొరేషన్, ఎంటర్ప్రైజ్, ప్రపంచ బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. రాజధాని అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో మీరు భాగస్వాములు కావాలి. అమరావతికి సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంక్ భాగస్వామి అవుతోంది. గతంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య అంతరం వచ్చింది. ఆ తప్పులను సరిదిద్దటంతో పాటు అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో 2 ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగనున్నాయి. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును పర్యావరణ హితంగా, అద్భుతంగా తీర్చిదిద్దిందని కితాబిచ్చారు. మంత్రులు నారాయణ, టీజీ భరత్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. Port construction is coming along and Mr. Naidu in true spirit had a lot of questions. So the Port Authority was scrambling trying to answer his questions, and that's what delayed us from this event. And I'm sure Honorable Chief Minister in his true spirit is going to actually make a presentation, and all of you won't be remembering my speech, but I'll try and make it concise and effective. Very good evening everyone. It is an honor to be here with you in this important forum that celebrates the enduring partnership between Andhra Pradesh and Singapore. I extend my warmest welcome to our friends from Singapore and to all the business leaders, innovators and visionaries who have gathered here. This platform reflects the strategic depth of a relationship and the shared vision we have for a prosperous, collaborative future. I thank CI for organizing this summit and our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, whose visionary leadership continues to position Andhra Pradesh as India's most future-ready state. Singapore, of course, has played a pivotal role in Andhra Pradesh's journey as a combined state and as a bifurcated state. It has continued to inspire us in areas like urban planning, governance, and infrastructure. Our relation with this great country dates back to 1995, when Mr. Naidu, true to his trademark, led a delegation back then. And as recent as 2014, Mr. Naidu managed to convince the Singapore government to do the master plan for our greenfield capital city, Amravati, free of cost, and that is how deep our relationship is with this great country. Singapore and India had some MOU. You wanted to make that MOU, that understanding, a fruitful come to Andhra Pradesh. Not only I am promising will do, earlier I used to do, always I used to promote ease of doing business. 14, 19 out of 5 years. 1 year second place in India for ease of doing business. Continuously 4 years we got number 1 for doing ease of doing business. Now we changed our gear also, changed situation. We are talking about రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలకు విచ్చేసిన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్కు టీటీడీ వేద పండితులు స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టతను టీటీడీ బోర్డు చైర్మన్ బీవీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి గవర్నర్ దంపతులకు వివరించారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందని, ఆ స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేయాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరి ప్రార్థించాలని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలతో అభివృద్ధి పనులు చేపడుతుందని, గత వైసీపీ పాలనలో చేసినట్లుగా హడావిడిగా పనులు చేసి చేతులు దులుపుకోవడం తమ విధానం కాదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీ నాయకులతో కలిసి ఆయన 32 లక్షల రూపాయలతో శీలం నూకరాజు కళ్యాణ మండపం వద్ద రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, మొగ్గుపేట నుంచి గోరక్షణపేట, గేదెల నూకరాజు లేఅవుట్, షెల్టాన్ వరకు అభివృద్ధి పనులు చేపట్టారని, ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు తిరగటం వల్ల ఎన్నిసార్లు వేసినా కల్వట్టు రోడ్డు కుంగిపోతోందని, 1,50,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టామని తెలిపారు. గోరక్షణపేట పైప్లైన్ పనులు పక్కాగా చేపట్టామని, దురదృష్టవశాత్తు ఈ పనులు జరిగే చోట ప్రమాదంలో ఒకరిని కోల్పోయామని, ఆ కుటుంబాన్ని ఆదుకున్నామన్నారు. నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాస్, మజ్జి రాంబాబు, కీలపర్తి శ్రీను, ఒప్పులూరి విశ్వనాథ్, కోకోనట్ వాసు, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, శ్రీలత, కప్పల వెలుగు కుమారి, రాయి అప్పన్నబాబు, దాస్యం ప్రసాద్, సాలాది ఆనంద్, ఆడారి లక్ష్మీనారాయణ, రఫీక్, రాజా, వై దేవీప్రసాద్, శ్రీనివాస్, శివారెడ్డి, చాపల చిన్నరాజు, వానపల్లి శ్రీనివాస్, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఒకసారి ఎలా చూడండి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే ఎన్ఆర్సీ నుంచి వాటర్ పంప్ చేసుకొని ముగ్గుపేట, గోరక్షణపేట, శీలం నూకరాజు డౌన్, షెల్టన్ మీదుగా మేజర్ డ్రైన్లోంచి వాటర్నంతా కూడా నగరంలో ఉన్న పంప్ చేసే కార్యక్రమం గత 5-6 దశాబ్దాలుగా జరిగేది. ఆ జరిగే లైన్ కూడా ముగ్గుపేట నుంచి డౌన్ వచ్చి రైట్కి తిరిగిన తర్వాత టువర్డ్స్ షెల్టన్ పెట్రోల్ బంక్ దాకా ఎప్పటికప్పుడు ఇప్పుడే చెప్తా ఉన్నారు వర్రే శ్రీని గారు. నాకు తెలిసి గత 4 దశాబ్దాలుగా రాజకీయంలోని ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవగాహనతో ఎప్పుడు ఏదో ఒక సమస్య, అది కాంక్రీట్ డ్రైన్, అది ఏదోటి ఒరుగుపోవడం, బస్సులు దిగిపోవడం, లేకపోతే సడన్గా లారీలన్నీ దాంట్లో పడిపోవడం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కల్పించాలని కూటమి ప్రభుత్వం ఆలోచించింది.
నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలపైన దృష్టి సారించాలి. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబంతో కలిసి వైకుంఠ శ్రీనివాసుడి దివ్య దర్శనం చేసుకోవటం అనిర్వచనీయమైన అనుభూతి కలిగించిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని స్వామిని ప్రార్థించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో పర్యటన అభివృద్ధి కోసం ఆగస్టు 7, 8 తేదీల్లో తిరుపతిలో నిర్వహించే సమావేశంలో జిల్లాలోని అధికార యంత్రాంగం, పర్యాటక దేవాదాయ శాఖ అధికారులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాక్షి పథకం కింద మంజూరైన గండికోట పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోయాము. ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరం కలిసి స్వామివారిని దర్శించుకుంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి తిరుపతిలో 7, 8 తారీఖుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు కానీ, అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానీ, వాటన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వాటిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రేపు 7, 8 తారీఖులు జరిగేటువంటి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్స్ సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారు అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. దానికి ముందు రేపు 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కీ ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి గండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి ఆలోచన కూడా చేస్తామన్నాం. అది కూడా రేపు నిర్ధారణ అవుతుంది. అయితే 2వ తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా హోటల్స్కి సంబంధించిన ఇవాళ తిరుపతి కానీ, వైజాగ్ కానీ ఇతర ప్రాంతాల్లో 5 స్టార్ హోటల్స్ చాలా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేదోడు వాదోడుతోటి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం పాలసీ వల్ల, దీనికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల అనేక మంది హోటల్స్ సంబంధించిన వారందరూ ముందుకు వచ్చి ఇక్కడ ప్రైవేట్ రంగంలో హోటల్స్ ఏర్పరచడానికి ముందుకు వస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ తిరుపతిలో కూడా అనేక హోటల్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొత్తంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కృషి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన పర్యాటక రంగానికి ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు 41.66 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం స్థానిక గాంధీపురంలో ఉన్న ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో జరిగింది. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ప్రభుత్వ విధానాలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఊరట కల్పిస్తుందన్నారు. ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 33 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసిన 41,66,802 రూపాయలను అందజేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గం పరిధిలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మొత్తం 147 మంది లబ్ధిదారులకి 1,88,91,144 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు సహాయం అందించడంలో ముందుంటుందన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకి, వృత్తిదారులకి అందరికీ పంగనామాలు పెట్టేసిపోయిన పరిస్థితి చూసాం. దోపిడీ రాజ్యం కొనసాగింది. దొంగలంతా ఒక్కొక్కళ్ళు ఇవాళ జైలు పాలయ్యే పరిస్థితి వస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో దోపిడీ జరిగింది. అలాగే మద్యపానంలో నుంచి వచ్చిన సంక్షేమ నిధిని కూడా పక్కదారి పట్టించి దోచుకుపోయాడు. ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్లో భారీగా సాయం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల దాకా కూడా వారి ప్రతి నియోజకవర్గంలో సాయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా
147 మందికి 1,88,91,144 రూపాయలు. 147 మందికి 1,88,91,144 రూపాయలు వారికి అందించడం జరుగుతుంది. ఈ రోజున 33 మందికి 41,66,802 రూపాయలు ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి మధ్య దళారీ లేకుండా సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ ఊరు పెద్దలను పిలుస్తున్నాం, వారి సమక్షంలో చెక్కులు ఇస్తూ ఉన్నాం. ఎక్కడ మిస్యూజ్ కాకుండా బాధితులకు వచ్చిన దాంట్లో వాటాలు కొట్టేయకుండా చూసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఫలితంగా సక్రమైన విధానాల్లో పేదలకు అందుతూ ఉంది. ఈ సందర్భంగా కొన్ని ఆసుపత్రులకు హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. మీరు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా అని అడ్డగోలు బిల్స్ వేసి మీరు ముఖ్యమంత్రి సహాయనిధి పెట్టుకునే విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆసుపత్రులకు హెచ్చరిక ఇది. కొన్ని ఆసుపత్రులు అసలు కంటే పసరులాగా భారీ ఎత్తున బిల్స్ వేసి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకునే పరిస్థితి మనకు అన్యాయం. ఇది పేదవాడి కోసం, వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళ కోసం, అప్పుల పాలైపోతున్న ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం చేసే సహాయాన్ని మిస్యూజ్ చేయొద్దని మాత్రం కొన్ని ఆసుపత్రులకు నేను హెచ్చరిక చేస్తాను. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం. ఇంత ఉదారంగా ఏదైతే ఒకటి వ్యసనానికి బానిసనైన వాళ్ళని బానిపించడం కోసం భారీ ప్రయత్నం నడుస్తూ ఉంది. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు లేకుండా చేసే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ వేలాది ఎకరాలని పంట లేకుండా చేసి, గంజాయి పంట లేకుండా చేసి రాష్ట్రానికి ఉన్న చెడ్డ పేరుని తొలగించేదానికి కార్యక్రమం నడుస్తూ ఉంది. భారీ ఎత్తున యంత్రాంగం తరలివచ్చి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్పందన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పేర్లు మారినా, ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం శూన్యమని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా మైన్స్ అధికారులు వాటిని పాటించడం లేదని మండిపడ్డారు. కలెక్టర్ పి ప్రశాంతి, గత కమిషనర్ కేతన్ గార్గ్ స్వయంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్డులో పర్యటించి ప్రమాదకరంగా ఉన్న క్వారీ గోతులను పరిశీలించి ఈ రోడ్డు వెంటనే కొత్తగా నిర్మించాలని, రాత్రిపూట లైటింగ్ ఏర్పాటు చేయాలని, గోతుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారని, ఈ రోజుకు అక్కడ మైన్స్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ వాటిని అమలు చేయలేదని విమర్శించారు. గృహిణి కరేటే శ్రీదేవి స్థానికులు ఆయన వెంట ఉన్నారు. అవసరం నరేష్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకో, తర్వాత నేను తర్వాత లోపల తీసుకో మాట్లాడండి. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా స్పందన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఇంకా అనేక పేర్లు మారుతున్నాయి కానీ మా సమస్యలు మారట్లేదండి. సమస్యల పరిష్కారం కావట్లేదు. ఎంచేదంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక సందర్భాల్లో ఇచ్చాం. కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కిందనున్నటువంటి సిబ్బంది మేము చూడండి, ఉదాహరణకి మైన్స్ డిపార్ట్మెంటు ఫైల్ క్లోజ్ చేసి మా సంతకాలు లేవు, మాతో మాట్లాడలేదు. అసలు మాతో మాట్లాడినట్టు ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు, ఆ ఎండార్స్మెంటు వాళ్ళకి నేను సంతకం పెట్టి ఇచ్చినట్టు చేస్తున్నారు తప్ప అసలు మాతో మాట్లాడలేదు. ఫైల్ క్లోజ్ చేసినట్టు చేపడుతున్నారు, గవర్నమెంట్కి చేపడుతున్నారు. అంచేత ఇప్పుడు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే
ఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఒక రోడ్డు సున్నంబట్టి లేఅవుట్ రాజరాజేశ్వరి నగరం ఎన్ఎన్ఎస్ రోడ్డు అంటారు. ఎన్ఎన్ఎస్ ప్రభుత్వ కళాశాల గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకి అందజేస్తున్న మెనూను పరిశీలించడం జరిగింది. మెనూ ప్రకారమే ఆహార పదార్థాలు వడ్డించాలని ఆదేశించారు. విద్యార్థులకి అందజేస్తున్న మెనూను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సక్రమంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయలు, ఆకుకూరలు స్టాల్స్ ని పరిశీలించారు. రైతులు పండిరచ్చిన ఉత్పత్తులు మాత్రమే ప్రదర్శించాలని చెప్పారు. మంచిగానికి వీటికల్లా ఈ స్కూల్లో పెట్టారు వాళ్ళకు. అది ఫార్మసీ కార్డు ఫార్మసీ సరే తీసుకోలేదు వచ్చే రావాలనుకున్నాను. తింటే అంత కూర ఆడేది ఎప్పుడు వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వస్తారు. ఇప్పుడు వచ్చారు అనుకోండి, పరిస్థితి ఏంది ఎవరికైనా బయట ధ్యానం చేయాలనుకున్నా, ఏదైనా అనాథ స్కూళ్ళలో ఎక్కడైనా ఇవ్వాలనుకున్నా కూడా అన్నంతో పాటు కూర కూడా వేయాలి. కూర ఏది ఇంకోసారి వస్తాను, ఇంకా మార్పు మార్పు రావాలి కదా. అరుణాచల శివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు అరుణాచలం సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక గోదావరి పుష్కరాలు రేవు వద్ద వృద్ధులు యాచకులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణాచల సంజయ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని అరుణాచల శివ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెలలో రానున్న వర్షాకాలం చలిని దృష్టిలో పెట్టుకుని అనాథలు, వృద్ధులు, యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. గతంలో చెప్పులు, గొడుగులు పంపిణీ చేశామని, ప్రతి పౌర్ణమికి ఏవి అప్పారావు రోడ్ గేల్ కార్యాలయం ఎదురుగా అన్నదానం చేస్తున్నామని వివరించారు. ఆ స్వామివారి దయతోని తాము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుమార్తెలు యుక్తశ్రీ, దేవ్యాంక, గిరిజాల, సోమరాజు నాయుడు, పిచ్చుక మహేష్, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రండి వీడియో అరుణాచల చారిటబుల్ ట్రస్ట్ తరఫున సంజయ్ గారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా కూడా ప్రతి పౌర్ణానికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి నెల కూడా రోడ్ సైడ్ ఉన్నటువంటి అనాథలకు కానీ, వృద్ధులకు కానీ వర్షాకాలంలో గొడుగులు పంచడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలంలో చెప్పులు పంచాము. మే నెలలో, జూన్ నెలలో గొడుగులు పంచాము. ఇప్పుడు రాబోయేది వర్షం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డు పక్కనటువంటి సుమారు 100 మంది వృద్ధులకు, అనాథలకు ఈ రోజున దుప్పట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఎంతోమంది దాతలు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు అరుణాచల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమండ్రి వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా టీడీపీ నాయకులు మాని వాసుదేవరావు, వైస్ చైర్మన్ గా గోడపాటి కృష్ణ, డైరెక్టర్ గా మాన్నాళ్ల వెంకటలక్ష్మి, సరోజిని, బిందు మార్కెట్ కమిటీగా నియమితులయ్యారు.
आद्या सर्वे देवतालो गाव पूजां समर्पयामि अक्षरपुच्छेन समर्पयामि समर्पयामि देवताभ्यो नमो नमः पुष्पाणि स्वामी నెక్స్ట్ చైర్మన్గా మా కమిటీ అంతా బాధ్యతలు తీసుకున్నాం. ఈ రోజు నుంచి మేము ఈ మార్కెట్ యార్డు డెవలప్మెంట్తో సహా రైతు బజార్లు కూడా ఎక్కడైనా ఏమేమి ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ పారదర్శకంగా ప్రజలందరికీ కూడా మార్కెట్ కమిటీ అంటే ఎలా ఉండాలా అన్నట్టుగా మేమందరం కలిపి కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ మీడియా మిత్రుల మీ మీడియా సాక్షిగా మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. మేమందరం కూడా మాకు మా ప్రభుత్వం ఎన్ని రోజులు మాకు ఈ బాధ్యత అర్పిస్తే అన్ని రోజులు కూడా మేము అంకిత భావంతో ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆధ్వర్యంలో రాజమండ్రి వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ కమిటీ నియామకం చేయడం 2 నెలల క్రితం జరిగింది. వారం క్రితం జీవో రావడం, రాజమండ్రి మార్కెట్ యార్డ్ చైర్మన్గా టీడీపీ నాయకులు పెద్దలు పితృ సమారులు శ్రీ మారిన వాసుదేవరావు గారు, అలాగే వైస్ చైర్మన్గా బోడపాటి గోపాలకృష్ణ గారిని, అలాగే డైరెక్టర్గా పన్నాల వెంకటలక్ష్మిని, అలాగే సరోజిని, బిందు, అలాగే కొంతమందిని ఈ పార్లమెంట్ నుంచి కూడా మన 3 నియోజకవర్గాల నుంచి మార్కెట్ యార్డ్ కమిటీ నియామకం జరిగింది. ఈరోజు ఉదయం 8:35 రాజమండ్రి మార్కెట్ యార్డ్లో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరూ కూడా ఛార్జ్ తీసుకోవడం, సంతకాలు పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే 3వ తారీఖు ఆగస్టు 3న రాజమండ్రి మార్కెట్ యార్డ్లో 3000 నుంచి 4000 మంది మధ్యన, అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, విదేశాంగ శాఖ మంత్రివర్యులు రామానాయుడు గారు, రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు, అలాగే 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అలాగే మా ఎంపీ గారు అయినటువంటి వారందరూ ఆధ్వర్యంలో కూడా మా ప్రమాణ స్వీకారం. ముఖ్యంగా సినీ ప్రముఖ ఇండస్ట్రీ సభ్యులు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరందరి సమక్షంలో కూడా మేము మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మంత్రులు అలాగే మినిస్టర్లు అందరూ కూడా రావడం చాలా ఆనందం. ఈ కార్యక్రమం రాజమండ్రి మార్కెట్ యార్డ్లో ఆగస్టు 3వ తారీఖున జరుగుతుంది. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.